వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. వనపర్తి జిల్లా చీమనకుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పానుకంటి రాము తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సందర్భంగా రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే మెగారెడ్డి గెలిస్తే తిరుపతి వరకు పాదయాత్ర చేస్తారని మొక్కుకొని గెలిచిన తర్వాత పాదయాత్ర పూర్తి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసిన తమలాంటి పాత కాంగ్రెస్ కార్యకర్తను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. పానుగంటి రాము, మాది చిమ్మటపల్లి గ్రామం, వనపర్తి మండలం, వనపర్తి డిస్టిక్. మేము దాదాపుగా నాకు తెలిసి మేము పుట్టక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా నాకు ఇప్పుడు 48 ఇయర్స్ నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ తప్ప వేరే దానికి నేను ఓటు వేయలేదు. మేము ఇంకోటి ఏమైందంటే మన మేఘారెడ్డి గెలిస్తే పాదయాత్ర ఇక్కడ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తానని చెప్పిన దాదాపు నాకు తెలిసి ఒక 14 మంది కలిసి వనపర్తి అంటే మా ఊరు నుంచే తిరుపతికి పాదయాత్ర చేసాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లో కూడా ఎవరు డబ్బులు ఖర్చు మేము కూడా సొంతంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. ఒక ముగ్గురం కలిసి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాడు, వాళ్ళని మాత్రమే చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేము ఏమైనా చెప్పినా కూడా మాకేం రెస్పాన్స్ లేదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రైతులకు మేము రైతులు కొంతమంది రైతులు తీసుకోకపోయినా ఏదో రైతు గురించి ఏదో సమస్య మాట్లాడినా కూడా ఆడ ఎవరు సమస్యకు స్పందించడం లేదు. మాకేం ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకుంటా, వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా వాళ్ళు గెలిచినప్పుడు నీ దగ్గర లేరు, ఓటు వేసినప్పుడు నీ దగ్గర లేరు, గెలిచిన తర్వాత వచ్చి నీ దగ్గర జైన్ అయిన వాళ్ళకు నీ ప్రియారిటీ ఇస్తున్నాం. నీకంటే ముందు నుంచి మేము నీకంటే నీ పార్టీలో రాకముందే మేము కాంగ్రెస్లో ఉన్నాం. నీ పార్టీలోకి వచ్చినాక నీకు మేము ఓడిగా చేసినాము. ఇంత చేసినా కూడా నీకు ఇంత అది చేసినా కూడా మాకు గుర్తింపు లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే మాకు గుర్తింపు లేదు, రైతులకు పైన కింద కానీ పైన కానీ రైతులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ మీద మాకు ఇంకా నమ్మకాలు లేవు. నెక్స్ట్ వచ్చేది మాకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే దిక్కు. ఎందుకంటే రైతుల పక్షాన్ని అప్పటి నుంచి ఉన్నది. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. అందులో మన నిరంజన్ రెడ్డి గారు మన వనపర్తిని ఎంతో డెవలప్ చేసిండు. దాన్ని బట్టి మేము ఏంటంటే ఆయన నమ్మకంతో మళ్ళీ మేము టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాం.